Hi friends, welcome to Radesh 2223. రాధేష్ గొడవ చేస్తున్నాడని చెప్పేసి ట్రైన్ రెస్టారెంట్ మచిలీపట్నంలో ఉంది. సో ఆ విహార్ ఎక్స్ప్రెస్ దాని రెస్టారెంట్ పేరు. సో విహార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ రెస్టారెంట్. సో దానికి తీసుకెళ్ళామని ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నాడు. సో అందుకని చెప్పి వాళ్ళు ఒకసారి చూసేద్దాం అని చెప్పేసి రాధేష్ని తీసుకొని మచిలీపట్నం వెళ్ళానండి. బందర్కు బస్ స్టాండ్కి దగ్గరగానే ఉంది విహార్ ఎక్స్ప్రెస్ ద ట్రైన్ రెస్టారెంట్. సో లోపలంతా కూడా ఏంటంటే మనకు ట్రైను స్టేషన్స్ ఇలాగ ట్రాక్స్ ఉండి మొత్తం అంతా కూడా పిల్లలకి ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తీసుకునే విధంగా ఉంది. వాల్స్ కానీ డెకరేషన్ కానీ చాలా బాగుంది. సో ఇదిగో వచ్చేసాం చూడండి. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది విహార్ ఎక్స్ప్రెస్ ద ట్రైన్ రెస్టారెంట్ అనేది. సో ఇది నక్షత్ర రెస్టారెంట్కి దగ్గరలోనే ఉంది. ఇక్కడ చూడండి లోపలంతా కూడా డిఫరెంట్ ట్రాక్స్ ఉన్నాయి. సో 12 to 3 PM అనేది మధ్యాహ్నం పూట 12 to 3 PM ఉంటుంది రెస్టారెంట్. అలాగే ఈవినింగ్స్ అనేవి మనకు నైట్ టైము 7 to 11 వరకు ఉంటుంది నార్మల్ డేస్లో. సండే మాత్రం 7 to 10:30 10 అలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ ప్రతి ఒక్క టేబుల్ దగ్గర కూడా ఒక్కొక్క స్టేషన్ మనకున్న మెయిన్ జంక్షన్స్ అన్నీ పెట్టేసి ఆ స్టేషన్ అట్మాస్ఫియర్ తీసుకొచ్చేసారు. ట్రాక్స్ ఉంటాయి, స్టేషన్ ఇలా చూడండి నేమ్ బోర్డ్స్ ఉంటాయి, స్టేషన్ బోర్డ్స్. సో అలాగే డిఫరెంట్ మనకు అలాగే ట్రాక్స్ మార్చడానికి వీలుగా గేట్స్, అలా లైట్స్, సిగ్నల్ పడుతుంది కదా మనకు ట్రైన్ వచ్చేటప్పుడు ఇండికేషన్ సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ సిగ్నల్ ఇండికేటర్స్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా మనకు ట్రైన్ రైల్వే యొక్క స్టేషన్ ఎలా ఉంటుందో అలా ఉండేటట్టుగా ఈ రెస్టారెంట్ అనేది దాన్ని డిజైన్ చేశారు. చాలా బాగుంది. విజయవాడ ఎక్కడుందని ఎత్తుక్కున్నాము, బట్ అది ఆక్యుపై చేస్తుంది. సో అందుకని హైదరాబాద్ దగ్గరికి వచ్చి సెటిల్ అయిపోయాము. సో మేము వచ్చే ముందు 1 or 2 టేబుల్స్ మాత్రమే ఆక్యుపై అయ్యి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి హైదరాబాద్ దగ్గరలోనే మనకు అక్కడ చూడండి అక్కడి నుంచి మనకు ఫుడ్ అనేది సర్వ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసేసి కాకపోతే ఏంటంటే కొంచెం అక్కడ లైటింగ్ తక్కువ ఉందని చెప్పేసి నెక్స్ట్ వరంగల్కి షిఫ్ట్ అయిపోయాము. వరంగల్ ప్లాట్ఫామ్ దగ్గర కూర్చున్నామండి మేము వచ్చేసేసి. సో ప్రతి టేబుల్ మీద కూడా ఇలా మెనూ ఉంటుంది. సో దాంట్లో అన్నీ విత్ దానికి ఎంత కాస్ట్ అనేది కూడా అన్నీ ఉంటాయి. మొత్తం స్టార్టర్స్ ఉన్నాయి, వెజ్ నాన్ వెజ్, సూప్స్, నెక్స్ట్ రైస్ కూడా ఉంది, రైస్ ఐటమ్, పలావ్ రైసు, కర్రీస్ అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్గా వచ్చేసి మేము ఇదిగోండి సూప్ ఆర్డర్ చేశాను, వెజిటబుల్ కార్న్ సూపు 1/2 ఆర్డర్ ఇచ్చాను. సో ఒక ట్రైన్ వచ్చేసింది చూడండి. సో ఎక్కువ టేబుల్స్ కనుక ఫుల్ అవ్వకపోతే ఏమవుతుందంటే ఒక 2-3 ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయి. సో టేబుల్స్ ఫుల్ అవ్వకపోతే మనది నెక్స్ట్ ఆర్డర్ వచ్చేంత వరకు మన స్టేషన్లోనే ఆ ట్రైన్ అలా ఆగిపోతుంది నెక్స్ట్ ఆర్డర్ తీసుకొచ్చేంత వరకు. సో అలా ఉంది. నెక్స్ట్ అయిపోయింది, నెక్స్ట్ అది రెడీ అయిపోయింది. స్టార్టర్స్ ఇచ్చాను, అందుకని చెప్పేసి ట్రైన్ వెళ్ళిపోతుంది చూడండి వెనక్కి. అదిగోండి వెళ్ళిపోయింది స్టార్టర్స్ తీసుకురావడానికి. ఇక్కడ 2 స్టార్టర్స్ ఇచ్చాను, వెజ్ నాన్ వెజ్ స్టార్టర్స్. సో ఫస్ట్ టైం వస్తున్నాను కాబట్టి ఎక్కువ ఆర్డర్ ఇవ్వలేదండి, జస్ట్ ఎలా ఉంటాయి టేస్ట్ చూసి సెకండ్ టైం నెక్స్ట్ వచ్చినప్పుడు తీసుకుందామని చెప్పి. ఇక్కడ స్టార్టర్స్ చూడండి వెజ్ ఇచ్చాను, నాన్ వెజ్ ఇచ్చాను. వెజ్ వచ్చేసి మనకు పన్నీర్ టిక్కా ఒకటి ఆర్డర్ ఇచ్చాను. నాన్ వెజ్ వచ్చేసి చికెన్ 65, నో యాడెడ్ కలరు సాస్ లేకుండా కలర్ లేకుండా ఓన్లీ చికెన్ 65 జస్ట్ తీసుకురమ్మని చెప్పాను. ఓకే అన్నారు, అలాగే సర్వ్ చేశారు. టేస్ట్ చాలా బాగుందండి. తర్వాత ఫ్రైడ్ రైస్ ఒకటి ఇచ్చాను, ఇది మనకు మష్రూమ్ ఫ్రైడ్ రైస్, అది ఒకసారి టేస్ట్ చూద్దామని. సో కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే వీడియో తీసుకుంటున్నారు మీరు ఎలాగో స్లో మోషన్లో పంపిస్తామని చెప్పి ఇదిగో చూడండి పంపించారు. అక్కడి నుంచి ఎలా వచ్చిందో మనకు ట్రైన్ అనేది వాటితో పాటు ఒక స్ప్రైట్ కూడా ఆర్డర్ ఇచ్చేసేసుకుని స్ప్రైట్ తాగుతూ మొత్తం ఫినిష్ చేసాం. రిమైనింగ్ ఫ్రైడ్ రైసు పార్సిల్ తీసుకొచ్చేసాం ఇంటికి. చాలా బాగుంది, అట్మాస్ఫియర్ బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మోర్ రెసిపీస్ ఉన్నాయి, ఇంకా మోర్ వీడియోస్ చేస్తాము. ప్లీజ్ ఎంకరేజ్.